రాష్ట్రం అన్ని విధాల అగ్రగామిగా ఉండాలంటే తిరిగి చంద్రబాబునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జగన్ మాయలో ప్రజలు పడవద్దని విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబును గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి పనులే తిరిగి గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. త్రిముఖ పోరు ఉన్న విజయం తనదేనంటున్న బుద్ధప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో సుదీర్ఘకాలం పాటు మండలి బుద్ధప్రసాద్ గారి కుటుంబం ఇక్కడ ప్రజాసేవ చేస్తుంది. ఇప్పటికే 3 సార్లు ఎన్నికైనటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు ఈసారి కూడా తిరిగి ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఈసారి ప్రచారం ఎలా జరుగుతుంది, గెలిచేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. సార్, గత కొన్ని రోజులుగా మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్, ప్రచారం ఎలా నడుస్తుంది, ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది, వారి ఆదరణ ఎలా ఉంది? సామాన్య ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, కానీ నేను 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఈ పర్యాయం శాసనసభ్యుడిగా చేసిన కార్యక్రమాలు మాత్రం నాకు చాలా తృప్తినిచ్చాయి. చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, రెండూ కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి ఈ 5 సంవత్సరాలు జరిగిన కృషి మున్నెన్నడూ కూడా జరగలేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇకపోతే సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు చేపట్ల. అన్నిటికంటే ప్రధానమైన విజయం కృష్ణా డెల్టా. అంటే ఇవాళ ఒక దూరదృష్టి గల నాయకుడు ముఖ్యమంత్రి కాకపోతే కరువు కాటకాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ తలడిల్లు ఉండేది. సార్, ఈ ప్రత్యేకంగా మీ హయాంలో ఈ అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కొన్ని వేల రోడ్లు వేయడం జరిగింది. ఇవన్నీ డేటా చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సాగునీటితో పాటు తాగునీటికి కూడా మనం నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు కూడా చెరువులు నింపడానికి నీళ్ళు విడుదల చేశారు. ఇప్పుడు జరుగుతుంది, చెరువులు నింపడం జరుగుతుంది. మంత్రి నారా లోకేష్ గారు మా నియోజకవర్గానికి 105 కోట్ల రూపాయలు ఇచ్చారు. అవి టెండర్లు కూడా పూర్తి అయిపోయాయి. ఒకసారి మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వచ్చినాయి. ఆ పనులు కూడా జరుగుతాయి. దాంతో ఏంటంటే ప్రత్యేకించి ఇక తాగునీటి సమస్య ఏ గ్రామంలో ఉండదు. ఉల్లిపాలెం భవానీపురం మధ్య వంతెన ఒకటి నిర్మాణం చేసుకుని దాన్ని ముఖ్యమంత్రి చేత ప్రారంభింపజేశాం. అలాగే కొత్తగా మనం వ్యవసాయ పాలిటెక్నిక్ ఒకటి ఘంటసాలలో నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు చిరకాలంగా సమస్యగా ఉన్న ఆటో నగర్ సమస్యను కూడా పరిష్కారం చేసి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. చలపల్లి ఇప్పుడు ఆటో నగర్ నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. దాంతోపాటు సాంప్రదాయ పడవల పోటీలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి మనం నిర్వహించడం, లక్షలాది మంది వచ్చి చూడటం జరుగుతుంది. అన్నిటికంటే కూడా ఎవరు కోరకుండా నిర్మాణం చేయించింది పులిగడ్డ నుంచి విజయవాడ వరకు ఉన్న కరకట్ట రోడ్డుని వెడల్పు చేయించి దాన్ని నిర్మాణం చేయటం. ఈసారి మళ్ళీ తిరిగి గెలిస్తే మీరు నియోజకవర్గానికి ఏం చేస్తారు? పర్యాటక పరంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కొన్ని మొదలుపెట్టాం, అవి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇలాంటి ఆలోచనలు నాకైతే మనసులో చాలా ఉన్నాయి. అయితే నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వకపోతాయి. ప్రజల్ని మభ్య పెడతానది నాకు చేతకాని పని. అలాగే నేను పరిశ్రమల విషయంలో కూడా నేను చాలా మందితో సంప్రదింపులు చేస్తే కొంతమంది ముందుకు వస్తున్నారు. అయితే ఆ విషయాలు ఇప్పుడు నేనేమి ప్రస్తావించదలుచుకోవాలి. ఎందుకంటే అయిన తర్వాత మనం చెప్పాలి తప్ప వాగ్దానాలు చేయటం నాకు ఇష్టం లేదు. ఎదురుమండి ఏటిమొగ మధ్య ఒక వంతెన ఒకటి నిర్మాణం అవసరం ఉంది. అది ఆ ఏఐబి వల్ల కొన్ని మనకి వంతెన నిర్మాణానికి, రహదారుల నిర్మాణానికి డబ్బు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఈ వంతెన నిర్మాణానికి ప్రపోజల్స్ పంపించాం. అది ఏఐబి అంగీకరిస్తే అది కూడా నిర్మాణం అవుతుంది. ఈసారి ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఏర్పడింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు జనసేన కూడా రంగంలోకి దిగింది. త్రిముఖ పోరు వల్ల అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి విజయావకాశాలు? కానీ ఈ త్రిముఖ పోరు ఇదేం కొత్త ఏం కాదండి. ఇవాళ ఎప్పుడు కూడా త్రిముఖ పోర్లు జరుగుతూనే వస్తాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన గురించి ఆలోచిస్తున్న నాయకుడిని మనం కాపాడుకోవాలి. మన గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ మనం తిరిగి ఏర్పరచుకోవాలన్నది వాళ్ళ అందరిలోని ఆలోచన మాత్రం ఉండి తీరాలి కూడా. ఈ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో గద్దెనెక్కినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏ విధంగా మారిందా అన్నది వాళ్ళ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. అది మాత్రం ప్రజల్లో ఆ ఆలోచన మాత్రం సంపన్నంగా ఉంది. అందుచేత ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిద్ది అన్నది నా ప్రగాఢమైన నమ్మకం. నేను కోరుకున్నది కూడా అదే. మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలు. అంచేత మనం ఈ ఎన్నికల్లో మాత్రం ఒక ఆలోచనాపరుడైన నాయకుడిని మనం కాపాడుకోకపోతే
మన భవిష్యత్ తరాలకి మన క్షమించమన్న విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశానని, ఇదే అవనిగడ్డ వాసుల ఆశీర్వాదంతో తిరిగి తాను ఎమ్మెల్యేగా గెలుపొందుతానని మండలి బుద్ధప్రసాద్ గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తిరిగి వస్తుందని, ఈ మేరకు ప్రజలు కూడా తగిన సహకారం అందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ నుంచి కెమెరామెన్ శేషుబాబుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.